నేను సిరాజ్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మొత్తం నీటి చుట్టూ తిరుగుతున్నాయా? ప్రెజెంట్ అలాంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్నటువంటి పలు ప్రాజెక్టుల అంశానికి సంబంధించి గతంలో ఆంధ్ర తెలంగాణ మధ్య వచ్చినటువంటి విభేదాలు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతం మీద వచ్చినటువంటి అభ్యంతరాలు, కేంద్ర ప్రభుత్వం యొక్క నిలుపుదలలు, మరి కేంద్ర ప్రభుత్వం యొక్క నిరాకరణలు, ఇలాంటి అనేక అంశాల చుట్టూ తిరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గత 10 ఏళ్ల పాలనలో నిర్మించినటువంటి ప్రాజెక్టులు, కల్పించినటువంటి నీటిపారుదల సౌకర్యాలు, ప్రజెంట్ 2 ఏళ్ల కాలంలో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నీటిపారుదల వ్యవస్థ, ఇవే ప్రధానంగా కీలకంగా రచ్చకు కారణమవుతున్నటువంటి పరిస్థితి. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినటువంటి తీరు, నీటిపారుదల అంశాలకు సంబంధించినటువంటి పెట్టినటువంటి చర్చ నేపథ్యంలో వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాలు దీనిపైన విస్తృతంగా చర్చ జరపాలి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి, మాజీ ముఖ్యమంత్రి మరి ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టాలనేది మాత్రం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రితో పాటుగా బీఆర్ఎస్ నేతలకి మధ్య సాగుతున్నటువంటి వైనం, వాగ్వాదం, ప్రతివాదాలు అన్ని కూడా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి. నిజంగా తెలంగాణలో వాటర్ వార్ ఏమైనా జరగబోతుందా? రాజకీయాలకు కేంద్రంగా, ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ లో కీలక పాత్ర పోషిస్తాయి నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నేపథ్యంలో నీళ్లు అనేటువంటి అంశంతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ మొదలవబోతుందా? సో ఈ సెంటిమెంట్ ప్రభావం ఏ పార్టీకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది? ఏ పార్టీ దీని ద్వారా లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది? మాజీ మంత్రి కేటీఆర్ అన్నట్లుగా చాలా వరకు కూడా చెక్ డ్యాంలకు సంబంధించి జెలటిన్ స్టిక్లతో పేలుస్తున్నారు అనేది మాత్రం వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదికలోని ప్రధాన అంశాలు ప్రస్తావించడం మరింత ఘాటైనటువంటి చర్చకు లేవనెత్తుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనం కూడా మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాఘవాచారి గారు, పాలమూరు అధ్యయన కమిటీ వేదిక కన్వీనర్, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ నాయకులు, అదేవిధంగా రావుల శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కటకం మృత్యుంజయం గారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే. అందరికీ నమస్కారం అండి. ఎస్ మహేందర్ రెడ్డి గారు, మీతోనే ప్రారంభిద్దాం. ఇప్పుడు వాటర్ వార్ సాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్య రీసెంట్ వరకు సాగింది పోలవరం బనకచర్ల, ఇప్పుడు వచ్చినటువంటి పోలవరం నల్లమల సాగర్ కానివ్వండి, ఇప్పుడు తెలంగాణలోనే కనబడుతున్నటువంటి ఇష్యూ, దీంట్లో బీజేపీ ఎక్కడుంది? బీజేపీ స్టాండ్ ఏంటి? ఒకటండి, ముందుగా మెగా 9 టీవీ ప్రేక్షకులకు, మీకు మరియు ప్యానల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ చెక్ డ్యామ్లు ఏదైతే ఉందో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు కేసీఆర్ ముఖ్యమంత్రిగా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా దాదాపు 800 పై చిలుకు చెక్ డ్యామ్లు నిర్మాణం చేయడం జరిగింది. అందులో భాగంగా అప్పుడు కూడా చెక్ డ్యామ్లు కట్టినప్పుడు దాదాపు కట్టే క్రమంలో కానీ కట్టిన క్రమంలో కానీ చాలా చెక్ డ్యామ్లు కూలిపోయినాయి. దాదాపు కరీంనగర్ లో కూడా మేనర్ డ్యామ్ కానుకొని, అంటే ఏది మన తీగల బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది, దాని పక్కనే ఒక దాదాపు 3 చెక్ డ్యామ్లు వేర్వేరు కాంట్రాక్ట్లకు 3 చెక్ డ్యామ్లు వేర్వేరు వస్తే, ఆ 3 చెక్ డ్యామ్లు ఇక్కడ ఉన్న స్థానిక గతంలో మంత్రిగా పనిచేసిన గంగుల కమలాకర్ గారు 3 చెక్ డ్యామ్లు రద్దు చేసి ఆ 3 కలిపి ఒకటే కాంట్రాక్టర్ కిందకి రావాలనే ఉద్దేశం కొద్ది వాటిని ఒకటే సింగిల్ టెండర్ గా చేయడం జరిగింది. సింగిల్ టెండర్ చేసినాక దాదాపు ఆ చెక్ డ్యామ్లు ఏవైతుందో వాళ్ళ సొంత అన్న గారు దానికి కాంట్రాక్టర్ గా ఉండి ఆ చెక్ డ్యామ్ కట్టడం జరిగింది. ఆ చెక్ డ్యామ్ మొత్తం కొట్టుకపోయిందండి. మొత్తం కొట్టుకపోతే దాని మీద మీడియా సమావేశం పెట్టడం జరిగింది. గతంలో నేను దాని మీద హైకోర్టు కూడా కేసు వేయడం జరిగింది. కానీ హైకోర్టు ఏం చేసింది, మీరు లోకల్ స్టాండీ లేదు మీకు అని చెప్పేసి నన్ను మీరు పిల్లు వేసుకోమని చెప్పేసి నాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో అప్పుడు అయితే ఆ చెక్ డ్యామ్ ఎట్లా కొట్టుకపోయిందంటే, అసలు వాస్తవంగా చెక్ డ్యామ్ కట్టేటప్పుడు, నిర్మాణం చేసేటప్పుడు దానికి ఎంత స్టీల్ వాడాలి, అంటే ఐరన్ వాడాలి, ఎంత సిమెంట్ వాడాలి, కనీసం ఇంజనీర్స్ ఏవైతే మైనర్ ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉంటారో, నిజంగా వాస్తవం చెప్పాలంటే ఎంత పూర్తి వైఫల్యము మైనర్ ఇరిగేషన్ అధికారులు. ఎందుకంటే లంచగొండితనం ఎక్కువైపోయింది. సంబంధిత కాంట్రాక్టర్ కమిషన్ పడేస్తాడు, సంబంధిత ప్రజాప్రతినిధులకు కమిషన్ పడేస్తాడు. ఇక వాళ్ళు నాసిరకమైన నిర్మాణంతో నాసిరకంతో కట్టడం జరిగింది. ఇప్పుడు కామన్ గా ఏంటంటే, ఒక చెక్ డ్యామ్ కట్టాలంటే కనీసం దాని యొక్క వెడల్పు కానీ దాని యొక్క లెంత్ ఎంత ఉండాలి, ప్లస్ సైడ్ వాల్స్ కూడా ఏ విధంగా ఉండాలని కొంత రూపకల్పన ఉంటుంది. కానీ వెళ్లి కట్టడం జరిగింది. గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా వాళ్ళు కట్టిన చెక్ డ్యామ్లు వాళ్ళ హయాంలో ఉన్న కాంట్రాక్టర్లు మన టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టడం జరిగింది. మరి వాళ్ళ హయాంలో వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్ కట్టినప్పుడు అవెందుకు కొట్టుకపోయినాయి? ఇప్పుడున్న ప్రభుత్వం వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు ఎందుకు కొట్టుకపోతున్నాయి? ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ పట్టాలు ఏమంటున్నారు, ఇప్పుడు మేము కట్టిన చెక్ డ్యామ్ లేదా వాళ్ళకు కొల్లు ఉంది, వాళ్ళే కావాలని చెప్పేసి జిల్ స్టిక్స్ తోని లేకపోతే డేటోనేటర్స్ తోని లేకపోతే ఫెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక వాదం జరుగుతూ ఉన్నాయి. రెండో వాదం ఏం జరుగుతుంది, ఇసుక మాఫియా కాబట్టి ఇసుక మాఫియాలు ఇదంతా చేస్తున్నారు, వాళ్ళకు ఇసుక కోసానికి అంతా చెక్ డ్యామ్ పూల్ చేస్తున్నారు, ఒక వాదం జరుగుతున్నది. ఒక విషయం అండి, అంటే మాట్లాడేటప్పుడు ఒక విషయం ఆలోచించి మాట్లాడాలి. నిజంగానే బ్లాస్టింగ్లు జరిగితే మరి బ్లాస్టింగ్ సంబంధించిన పరికరాలు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అధికారులకు ఎందుకు దొరకట్లేదు? నిజంగా దొరకాలి కదా. వాస్తవంగా ఫలానా పరికరం వాడినరు అని చెప్పేసి వాస్తవంగా ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, చేసి దానికి సంబంధించి ఒక ఎవిడెన్స్ ప్రూఫ్ దొరుకుతుంది.
మరి ఎందుకు క్లూ దొరకట్లేదు? వీళ్ళు ఓవరాల్ గా మాట్లాడుతున్నారు, జిల్టెడ్ సిక్స్ అని, డిటోనేటర్లు అని, ఇంకేదేదో మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేనే డైనమైట్స్ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదేది ఏదో టీఆర్ఎస్ పార్టీ జలవనరుల శాఖ ఏదో ఆయన ఉంటాడు, ఆయన ప్రకాష్ అని చెప్పేసి ఉంటాడు. ఆయన పెద్ద టీంతో పోయి ఆయన ఉన్నప్పుడు కూలిపోయినట్టు ఆయన పోయి అది చేస్తూ ఉంటాడు. నేను ఏమంటా అంటే, ఈ ప్రభుత్వం మీద వాళ్ళ ప్రభుత్వం మీద గతంలో పనిచేసిన ప్రభుత్వం వీళ్ళు ఈ రకంగా చేసి దాన్ని ఇష్యూని పక్కదారి పట్టిస్తున్నారు. మీరు గమనించండి, నెల క్రితం నవంబర్ లో తణుగులో చెక్ డ్యాం కూలిపోయింది. తర్వాత పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో మన ఓదేల మండలం గుంపులో చెక్ డ్యాం కూలిపోయింది. ఇప్పుడు మంతని నియోజకవర్గంలో దాదాపు అడవి సోమన్పల్లి ఒక చెక్ డ్యాం కూలిపోయిందా, బ్లాస్టింగ్ అయిందా, లేకపోతే కొట్టుకపోయిందా, లేకపోతే ఇంకేమైందా అనే తర్వాత ఇష్యూ. ఇదంతా ఇంకా తర్వాత చాలా ఇంకా విచారణ చేసేది పెండింగ్ ఉంది ఇంకా. ఎందుకంటే ప్రభుత్వం కూడా బాగా కాలయాపన చేస్తుంది. ఒక చెక్ డ్యాం కొట్టుకపోగానే నెలకొక జరుగుతూ ఉన్నది, నెలకొక చెక్ డ్యాం కొట్టుకపోతా ఉన్నది, నెలకొక చెక్ డ్యాం డ్యామేజ్ అవుతా ఉన్నది. మరి నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం పంటల సీజన్, ఈ నీళ్ళనే పంట నష్టం జరుగుతున్నది. ఎడేసి రైతులకే మళ్ళా నష్టం. ఇటు ఇసుక మాఫియాలు మంచుకుంటారు, కట్టిన కాంట్రాక్టర్లు మంచుకుంటారు, అదే విధంగా ఇటు ప్రజాపతులు మంచుకుంటారు, ఇటు అందరూ మంచిగా ఉంటారు. రైతు మాత్రమే నష్టపోతారు. రైతుకు నీళ్లు కావాలని చెప్పేసి చెక్ డ్యాం అంటే ఆ చెక్ డ్యాం కూలగొట్టి వీలు చేస్తా ఉన్నారు. మీరు గమనించండి, ఇక చెక్ డ్యాంల విషయంలో మీరు గతంలో చాలా చెక్ డ్యాంలు ఇంజనీర్లు కూడా ఏసీబీ అధికారులు దొరికిన సందర్భం కూడా విషయం మనం వాస్తవం ఏంటంటే, ఇక్కడ ఒక ఇంజనీరింగ్ అధికారులు బలి చేస్తా ఉన్నారు. ఇంజనీరింగ్ అధికారులు వాస్తవం బలి కావాల్సిందే. కానీ తను వెనుక ఉన్న మంత్రులు ఏవైతే ఉన్నారో, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, దానికి సంబంధించిన శాఖ కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ నుంచి కొట్టుకపోయిన చెక్ డ్యాం సంబంధించిన ఏదైతే ఆర్థికంగా ఎంతైతే నష్టం జరిగింది అంచనా వేసి వాళ్ళ నుంచి రాబట్టాలి, వాళ్ళ దోషాలు చూపెట్టి వాళ్ళ నుంచి రాబట్టాలి. మళ్ళీ ప్రభుత్వం ఎందుకు కట్టాలి? ప్రభుత్వం ఒకసారి నిధులు విడుదల చేసింది, నిధులు విడుదల చేస్తేనే చెక్ డ్యాం నిర్మాణం జరుగుతూ ఉన్నది. అట్లాంటప్పుడు కొట్టకపోయినప్పుడు వీళ్ళ జేబుల దగ్గర కట్టే ప్రయత్నం ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? అంటే వీళ్ళు కూడా కాంట్రాక్టర్లే కాబట్టి ఒక విషయం అడగదలుచు, ప్రభుత్వం అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఎవరి జేబులక డబ్బులు కేటాయిస్తే అప్పుడు నాస్తిక పనులు జరగకుంటుంటాయి. మన జేబులక డబ్బులు కట్టినప్పుడు న్యాయం జరుగుతుంది. అట్లా కట్టే ప్రయత్నం చర్యలు తీసుకునే విధంగా గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు. ఎవరు కాంట్రాక్టర్ చేస్తే కాంట్రాక్ట్ చేస్తే కూలిపోతే బ్లాస్టింగ్ జరిగితే ఆ కాంట్రాక్టర్ భరించాలి. బ్లాస్టింగ్ జరిగిందా లేదా ఇంతవరకు క్లారిటీ లేదు. బ్లాస్టింగ్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ వాళ్ళు బ్లాస్టింగ్ అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. బ్లాస్టింగ్ అయితే వీళ్ళు అంటున్నారు. బ్లాస్టింగ్ లేకపోతే డైనమైట్స్, జిల్టెడ్ సిక్స్, లేకపోతే కొట్టుకపోయారా, ఇవన్నీ కూడా భవిష్యత్తులో తెలుస్తుంది ఎవరు దొంగలనే విషయం. ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ తీసుకొని మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. శ్రీనివాసరెడ్డి గారు, బీజేపీ దగ్గర నుంచి వస్తున్నటువంటి వర్షన్ ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు దొందు అంటున్నాయి. రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు ఏం తేల్చబోతున్నారు? బీఆర్ఎస్ హాజరు కాబోతుందా? ఏం జరగబోతుంది? ఇప్పుడు అన్న బీజేపీ ఆయన ఏం చేస్తున్నా అంటే, బ్రదరు మొత్తం కాంగ్రెస్ మాట్లాడి కూడా ఆయనే మాట్లాడండి అన్న. అంటే చెక్ డ్యాం పేలిపోలేదు, తర్వాత ఉత్తేపోయింది అని చెప్పేసి, అక్కడ సాక్ష్యాధారాలు ఏమున్నాయని చెప్పేసి అది మాట్లాడడం కనీసం కొద్దిగా ఏమంటే, ఇప్పుడు ఆయన పెద్ద మనిషి, భారతదేశానికి పరిపాలించినటువంటి పార్టీకి ప్రతినిధి ఆయన ఇప్పుడు ఆడ ఆల్రెడీ అందరు పోయిరు, అక్కడ జిల్టెడ్ స్టిక్స్ దొరికినాయి, వైర్లు దొరికినాయి. తర్వాత గవర్నమెంట్ అధికారులే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినారు, ఈ బ్రిడ్జి పేల్చిరని చెప్పేసి, ఈ డ్యామ్ పేల్చిరని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం భారతీయ ఎక్కడి విడ్డూరం అంటే అక్కడ సాక్ష్యాలతో సహా గవర్నమెంట్ అధికారులే కదా పెట్టింది కేసు, మేం కాదు కదా పెట్టింది. అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఆ ప్రాంతంలో రైతులందరూ కూడా చెప్పారు కదా, ముక్త కంఠంతో డ్యామ్ పేల్చేసిరని చెప్పేసి, ఆయన చెక్ డ్యామ్ పేల్చేసినారు. అయినప్పటికీ కూడా ఇంకా పెద్ద మనిషి అన్న భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొస్తుంటే దీంట్లో అంతర్యం ఏమిటి ఉంది అంటే, కాంగ్రెస్ బీజేపీ ఒకటే కదా అంటే ప్రశ్న అర్థమైతే ఉంది మనకి. ఇక జవాబు ఆయన చెప్పేదాన్ని బట్టి. ఇంకొకటి, ఈరోజు కేసీఆర్ గారు నిధులు నియామకం తర్వాత తెలంగాణ అని చెప్పేసి మనం అనేక పోరాటాలు చేసినాం. పోరాటాల ద్వారా తెలంగాణ సాధించుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు చెక్ డ్యామ్ వేలు చేస్తా ఉంటే ఇసుక మాఫియా అయినప్పటికీ కూడా మనం ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి చలనం లేకుండా హోమ్ మినిస్టరు ముఖ్యమంత్రి కదా, మరి దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేడు? ఎందుకు దోషులను శిక్షిస్తలేడు? ఎందుకు అరెస్ట్ చేస్తలేడు? ఆయన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆయన చేతుల్లో ఉంటది కదా, పోలీస్ వ్యవస్థ అంతా ఆయన చేతుల్లో ఉంటది కదా, మరి దాని మీద ఎందుకు దృష్టి సారించలేరని అడుగుతా ఉన్నాం మేము టీఆర్ఎస్ పార్టీగా. తర్వాత ఇంకొకటి సార్, ఈరోజు మనం ఒకటి చెప్తాం, మన 27 కోట్లు
పెట్టి 27,000 కోట్లు పెట్టి చేసినాం. అయినప్పటికీ కూడా దాన్ని ఇంత 90% పనులు పూర్తయిపోయినాయి. అయినప్పటికీ ఇంకా 10% పనులు ఎందుకు పూర్తి చేస్తలేరు? ఇంకో 2 కిలోమీటర్లు చేస్తే పని అయిపోతుంది కదా. 4 టీఎంసీ నీళ్లు వచ్చి మన చెరువులన్నీ అన్ని మన సస్యాములు అయితే పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ఈ ప్రాంత రైతులందరూ కూడా ఉపయోగం వస్తుంది కదా. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఎంతసేపు ఒక మీనమేషాలు లెక్క పెట్టాలి, తర్వాత మన దాటవేతతోటి మనం చూసినాం పవర్ ప్రజెంటేషన్ ఇస్తా అంటున్నావు అసెంబ్లీలో. నువ్వు అప్పుడు దీని మీద విద్యుత్ దాని మీద అన్నావు, ఏమైంది ఇంకా నేను ప్రిపేర్ కాలే అన్నావు, కొత్త ఇచ్చినవా అంటే నీళ్ళ శాఖ మంత్రి ఏమన్నాడు అసెంబ్లీలో మాట్లాడమంటే ఇంకా నేను ప్రిపేర్ అయ్యి రాలేదు అంటాడు ఉత్తమ్ గారు. మరి ఆడికి పోయి ఏం మాట్లాడాలి, ఆయన ఏం మాట్లాడుతాడు, ఆయనకి ఏందో తెలియకపోయా, నీళ్ళు ఏందో తెలియకపోయా, తర్వాత ఏందో తెలియకపోయా. అసలు దౌర్భాగ్య పరిస్థితిలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇంకొకటి ఒకటే చెప్తాను సార్, ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇప్పుడు వస్తే ఇంత భయం ఎందుకు పడుతున్నారు, ఇంత ఉలికెందుకు పడుతున్నారు, ఇంత ఎందుకు జరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం? మేము ఒకటే కాంగ్రెస్ మన కేసీఆర్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, తెచ్చుకున్న తెలంగాణ ఆగం కావద్దు, ఈ యొక్క తెలంగాణ ప్రజలు ఆగం కావద్దు, ఇప్పటికే 2 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చినాం, ఇక మేము ఈ యొక్క ప్రజలను ఇబ్బంది పెడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలని నీటి కష్టాలు తెస్తా ఉంది. ఇదంతా కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి ఒక మద్దతు, ఎందుకంటే ఈయన ఓటుకు నోటు దొంగ కేసు, ఎప్పుడు ఈయన మద్దతు తెలియజేయకపోతే ఎప్పుడైతుందో అని చెప్పేసి సో ఇక్కడ కనబడుతుంది జెలటిన్ స్టిక్స్ అనేటువంటి ఆరోపణ బీఆర్ఎస్ దగ్గర నుంచి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది దీని మీద? బహుశా వాళ్ళకు తెలియక మాట్లాడుతున్నారు. దీని మీద ప్రభుత్వం ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. తర్వాత నంబర్ 1 మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని చెక్ డ్యాముల మీద కూడా మొత్తం చెక్ డ్యాములు ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్ చేసిందో వాటన్నిటి యొక్క నాణ్యత మీద విచారణ జరపడానికి ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. తర్వాత ఇప్పుడు ఇంత మిత్రుడు బీజేపీ మిత్రుడు మాట్లాడినట్టు అక్కడ ఇక్కడ అని కాదు, ఇవన్నీ కూడా కట్టినాయి 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇవి వాళ్ళ బంధువుల కొరకు లేకుంటే వాళ్ళకు దగ్గరి సంబంధికుల కొరకు మాత్రమే నిర్మాణమైనవి తప్ప ఇది ప్రజల మేలు కొరకో బాగోగుల కొరకో నిర్మాణమైనవి కావవి. అయితే దాని మీద ఏం జరిగిందంటే ప్రతి చోట కూడా వాళ్ళే, ఇప్పుడు వాళ్ళు మీరు కాంట్రాక్టర్లు ఎవరు ఏం కథ చూడండి ఒకసారి, ఇవన్నీ మొత్తం కూలిపోవడానికి వాళ్ళే కారణం. ఇవాళ అక్కడే కాదు, సిరిసిల్ల నియోజకవర్గం ఎవరు కేటీఆర్ ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తుండో ఆయన నియోజకవర్గంలో కూడా 48 52 కట్టిరు, అందులో 20 25 ఆల్రెడీ ఊలిపోయినాయి. తర్వాత అక్కడ నిపుణులు చెప్పింది ఏంటంటే దీనికి మేము ఇవాళ కాదు, ఆనాడు ఒక ప్రతిపక్షంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా సిరిసిల్ల దగ్గర ఉండేటువంటి చెక్కడాంకు మేము అక్కడికి పోయి, నేను పర్సనల్ గా చాలా 100 మందిని మేము పార్టీ పక్షాన కూడా పోయి దీన్ని ఉష్కల కడతా ఉన్నారు, దీనికి బేస్ లేదు అని చెప్పి ఆనాడు కూడా చెప్పేచ్చినాం. కానీ ఆనాడు మా మాట ఎవడు వినలేదు. ఈ మొత్తము చెక్ డ్యాములన్నీ కూడా, ఈ చెక్ డ్యాములు మొత్తం దీని మీద ఖర్చు పెట్టినటువంటి డబ్బంతా కూడా వాళ్ళ దీనికి టెండరా ఇంకోట అనేది కాకుండా వాళ్ళకి ఎవరికో కొంతమందికి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎవరికి డబ్బులు సాయం చేయదలుచుకుంటే వాళ్ళందరికీ అవి ఇచ్చేసారు. దాని తర్వాత అవన్నీ సర్వధ్వంసం నాశనం అయిపోయినాయి. అవి ఎవరికి ఎందుకు అక్కడికి రాలేదు, దాని మీద విచారణ జరుగుతుంది. ఎవడెవడు ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు మాట్లాడండి, వాళ్ళ మీద ఎందుకు తప్పకుండా కాంట్రాక్టర్లు ఎవరెవరు ఉంటే ఒకవేళ ఆనాడు ఉన్నటువంటి అగ్రిమెంట్ల ప్రకారంగా ఇంకా దానికి టైం ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళ అందరి దగ్గర వసూలు చేయడం అవుతుంది. ఇకపోతే అది అక్కడెక్కడో పేల్చేసిండ్రు, అక్కడ అంటే పేల్చేసింది ఎవరు పేల్చేసిండ్రు, ఎందుకు పేల్చేసిండ్రు, ఉత్తానే కాంగ్రెస్ వాళ్ళు పేల్చేసిండ్రు అని ఇంకోళ్ళు నేనేమంటున్నా అంటే అక్కడ ఉన్న కాంట్రాక్టరే అక్కడ ఉన్నటువంటి లొసగులు బయటపడకుండా దాన్ని పేల్చేసిండ్రు అనేటువంటి వాదన కూడా అక్కడ వినిపిస్తా ఉన్నది. కాబట్టి ప్రభుత్వ పర్యవేక్షణ ఎక్కడ? పర్యవేక్షణ ఉండేపట్టుకునే కదా ఇప్పుడు అన్నిట్లలో ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ప్రతి ఎక్కడెక్కడైతే నిర్మాణం అయిందో అన్ని. ఒక నిమిషం ప్లీజ్ బ్రదర్ శ్రీనివాసరెడ్డి గారు, మీరు వినాలే, మీరు మాట్లాడినప్పుడు అన్ని విన్నా కదా. ఇప్పుడు నేను విన్నా, మీరు చెప్పిందంతా విన్నా. ఇవాళ ఇవన్నిటి మీద విచారణ ప్రారంభమైంది. దీని మీద మొత్తము ఇవొక్కటి ఇక్కడ సిరిసిల్లలా లేకపోతే ఇంకో మంతనిలా ఇంకో జాగాలు కాదు, ఈ రాష్ట్రంలో నదుల మీద కట్టినటువంటి చెక్ డ్యాములన్నీ కూడా ఒకే మూసల, అంటే జస్ట్ ఎవరికో లాభం చేయడానికి మాత్రం ఉద్దేశించి నిర్మాణమైనవి అనేది స్పష్టంగా తేలిపోయింది. దాని మీద విచారణ జరుగుతుంది. దానికి పెద్ద ఆందోళన చెందవలసినటువంటి అవసరం ఎందుకున్నదంటే ఇట్లా మనం కట్టిన పైసలన్నీ కూడా నీళ్ళలో పాడైపోయాయనేటువంటి బాధ. కానీ
తప్పకుండా దీని వెనుక ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే బేస్ లేదండి, ఇప్పుడు ఎవడు కొత్తగా పోయి చూసుడు కాదు, దానికి పెద్ద ఇంజనీర్లు పెద్ద గ్రేట్ టెక్నీషియన్స్ కూడా అవసరం లేదు. ఉష్కలు కట్టింది జస్ట్ గదం అర్ధ గదం ఇట్లా తోడి దాని మించి లైన్ వేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు అదొక ఆస్పెక్ట్. అంతే మాత్రం కాకుండా ఇవాళ నీళ్లు నిధులు నియామకాల పేరు మీద గత 10 సంవత్సరాల కాలం లోపల టైం పాస్ చేసి కావలసిన రూపాయలు ప్రాజెక్టుల మీద దుర్వినియోగం చేసి తర్వాత ఇవాళ ఏ పాలమూరు రంగారెడ్డి జిల్లా కొరకు నాకు దుఃఖం వచ్చింది అక్కడికి పోయి చూస్తే, నేను అక్కడ పోయి ఏడ్చినా, నేను అలంపురం నుంచి అక్కడ దాకా పాదయాత్ర చేసినా, నేను అయ్యో ఇవాళ 2 దిక్కుల నీళ్ళు వస్తా ఉన్నాయి, ఆ నీళ్ళు 2 దిక్కుల నది బారుతుంటే తుంగభద్ర దిక్కు కృష్ణ బారితే నట్టనడవిలో వాళ్ళకు నీళ్ళు లేవు పాపం, అందుకొరకు వాళ్ళ కొరకు నేను ఏదైనా చేయాలని చెప్పి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చెప్తున్నారంటే, ఇవాళ ఏదో నీళ్ల మీద బాగా ఏదో పెద్ద వాళ్ళు చేసింది తర్వాత 10 సంవత్సరాలు చేసింది పోయింది, ఉద్యమానికంటే మొదలు మాట్లాడింది అంత పోయింది. ఇప్పుడు మేము 2 సంవత్సరాలు నిన్నటికి పూర్తయినాయి, 2 సంవత్సరాలనే మేము మొత్తం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేది ఉండేనా? 10 సంవత్సరాలలో 27,000 రూపాయలు ఖర్చు పెట్టినామని మీరు అంటా ఉన్నారు. 27,000 రూపాయలు ఖర్చు పెడితే ఫస్ట్ ఏదో ఒకటి ఇనాగరేషన్ చేసినామని చెప్తా ఉన్నారు. మేము ఆ తర్వాత కూడా 7,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల లోపల ఖర్చు పెట్టినామని చెప్పి మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా అది అటు పక్కకు పెడతారు. తర్వాత మరి ఇంత ప్రేమ అక్కడ మహబూబ్ నగర్, పాలమూరు, రంగారెడ్డి వాళ్ళు బొంబాయి, దుబాయ్, గల్ఫ్ వలసవాదులు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో మా పాపం తిండికి ఠికానా లేక ముసలోళ్లకు తిండి పెట్టేటట్టు దిక్కు లేక అందరూ విదేశాలకు లేకపోతే ఇతర రాష్ట్రాలకు వలసలు పోతే వాళ్ళకి ఎవరు దిక్కులేడు కదా. మొదలు ఇది ఏమైనా చేయాలని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ అని పండి లేచి 10 ఏళ్ల తర్వాత ఆవలించి ఇవాళ నేను బయటకు వచ్చినా ఇక నేను వస్తున్నా అంటూ చూడు ఏమవుతుందో, నేను ఏం చేస్తున్నా చూడని ఇట్లా బెదిరించినంత మాత్రాన టాటాకి చప్పుళ్ళకు కుందేళ్లు భయపడాయి. ఇవాళ ఆయన ఏదో మాట్లాడితే ఇవాళ కొన్ని పేపర్లు రాసినాయి, ఇవాళ వాళ్ళ పేపర్ నమస్తే తెలంగాణలో ఇక బెంబేలు ఎత్తిపోతున్నారని ఇంకేదో ఇవన్నీ కొత్తగా వింటున్నామా తెలంగాణ ప్రజలు? ఇవాళనే విన్నారా ఈ తెలంగాణ విషయాలన్నీ? 10 సంవత్సరాలు ఉద్యమం కంటే 2002 నుంచి 3 నుంచి మొదలు పెడితే 2014 దాకా, 14 నుంచి మొదలు పెడితే మొన్న ఓడిపోయేదాకా కూడా ఈ ప్రజలు అన్ని వినయే. మరి అక్కడ అంత ప్రేమ ఉంటే ఆ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలే 10 సంవత్సరాల లోపల? మళ్ళీ 100 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక విషయం కాదు ఇది నేను పాయింట్ చెప్తున్నా. అక్కడ మొత్తం ఆ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా దాన్ని సగంలో అక్కడికి వదిలిపెట్టి ఎక్కడ నీళ్లు రాకుండా అక్కడ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం దగ్గర ఎవడు మొదలు పెట్టమన్నాడండి? అది వాళ్ళు దాన్ని మొత్తం కూలిపోయిన ప్రాజెక్టుగా తయారైపోతే అక్కడ అవన్నీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లో మొదలైనటువంటి లిఫ్ట్లు పెట్టి ఇవి ప్రపంచంలో ఎక్కడ లేవు మా దగ్గరనే ఉన్నాయి అది అని అంటే దాని ఫలితం ఏమైంది వాళ్ళ? అందుకొరకు ఎంత చేయప్పటికీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని కూడా డబ్బులు ఫ్లో లిఫ్ట్ చేయడానికి, డబ్బులను లిఫ్ట్ చేయడానికి మాత్రమే పనికొచ్చినాయి తప్ప అసలు నీళ్లు లిఫ్ట్ చేయడానికి ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనికిరాలేదు. ఇవన్నీ కథలు, ఇవన్నీ కూడా మొత్తం కోటాను కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నీటిపారుదల పేరు మీద, మిషన్ కాకతీయ పేరు మీద, మరొక దాని పేరు మీద మొత్తం నాశనం చేసిండ్రు, ధ్వంసం చేసిండ్రు. దీనికి జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత ఇవాళ కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, ఆ ప్రభుత్వం మీద 10 సంవత్సరాల కాలం లోపల ఈ దుర్వినియోగానికి సంబంధించి వాళ్ళే జవాబు చెప్పుకోవాలి. అసెంబ్లీకి రమ్మంటే రావు, అసెంబ్లీకి రమ్మంటే రావు. పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి గారు కూడా యాడ్ అవ్వడం జరిగింది. రాఘవాచారి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇసుక మాఫియాకి లబ్ధి చేకూర్చడం కోసం మాత్రమే పొలాలన్నీ కూడా పండేటువంటి వాటిని ఎడారిగా మార్చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ చెక్ డ్యాంల వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కనబడుతుంది. ఏదైతే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సో ఈ మొత్తం ఇష్యూ మీద ఏమంటారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి అధ్యయనం చేస్తున్నారు, కన్వీనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. బ్యానర్లో ఉన్న పెద్దవాళ్ళకందరికీ నమస్కారాలండి. మెగా టీవీ 9 ప్రేక్షకులకి, నిర్వాహకులకు కూడా అభినందనలు. ఒక కీలకమైన విషయం మీద మెగా టీవీ 9 ఈ చర్చ తీసుకోవడాన్ని మేము హర్షిస్తున్నాము. ప్రధానంగా ఈ చర్చను చెక్ డ్యాంల కూల్చివేత ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు పరిమితం చేయకూడదని నేను కోరుతున్నాను. కరెక్ట్. ప్రధానంగా కేసీఆర్ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినారు. మొదట అక్కడ ప్యానెల్లో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా నేను పార్టీలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం లేదండి. ఇది గమనంలోకి తీసుకోవాలని నేను మనవి చేస్తున్న పెద్దలకి. కేసీఆర్ గారు 2 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఒక ప్రెస్ మీట్ జరిపితే అదొక పెద్ద వార్తగా మీడియా ఎందుకు ప్రచారం చేసిందని నేను అడగదలుచుకున్నాను. కరెక్ట్.
ఈ 2 ఏళ్ళు మీరు ఫామ్ హౌస్ లో ఉండి 2 ఏళ్ల తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తుంది, మీ పార్టీ ఆఫీస్, మీరు ఆ పార్టీ అధ్యక్షులు, అది ఎందుకు అంత పెద్ద వార్త అయింది అనేది ఒక ప్రశ్న. సరే, ఇది కూడా పార్టీకి సంబంధించింది కనుక నేను వదిలిపెడతాను. కానీ వారు ఎంచుకొని మాట్లాడిన విషయం పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి కాలేదని అడిగిండ్రు. ఇది మేము మొత్తం రాజకీయ పార్టీలను ప్రభుత్వాలను అడగవలసిన ప్రశ్న. మహబూబ్ నగర్ ప్రజలు, రంగారెడ్డి జిల్లా ప్రజలు ఎందుకు మీరు ఈ పథకాలు పూర్తి చేయలేదు అని మేము అడగాలి ఆ ప్రశ్న, పార్టీలు అడగడం కాదు. అయితే ఎందుకు అట్లా మేము చెప్పాల్సి వస్తుందంటే 2013లో 72 జీవో తోటి పాలమూరు రంగారెడ్డి కట్టడం కోసం, నిర్మాణం కోసం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రిగా జీవో ఇచ్చే కంటే ముందు ఆనాటికి 20 ఏళ్లుగా మేము పాలమూరు రంగారెడ్డి కోసం కొట్లాడినాం. తొలుత షాద్నగర్ ఎత్తిపోతల అని అత్యంత ఎత్తైన ప్రదేశానికి జూరాల నుంచి నీళ్లు తీసుకురావాలని షాద్నగర్ ఎత్తిపోతల చేపట్టండి అని పోరాడినాం మేము. అది కొంతకాలం నడిచిన తర్వాత ఇంజనీర్లు ఒక మధ్య మార్గమైన ప్రతిపాదన చేసిండ్రు. ఈ షాద్నగర్ దాకా నీళ్లు వచ్చినప్పుడు ఇటు వికారాబాద్ దాకా నీళ్లు తీసుకోవడానికి వీలుంటుంది, పరిగి ఇవన్నీ ప్రాంతాలకు నీళ్లు వస్తాయి అంటే మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, నాగర్ కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, కొంతవరకు నల్లగొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా మరి కూడా చింతపల్లి ఇట్లాంటి ప్రాంతాలకు పోతాయి కనుక అవి తక్కువ ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి అని పిలుద్దాము, ఇది ఒక విస్తారమైన స్కీమ్ గా అందరూ ప్రజలు దీంట్లో భాగమవుతారని వాళ్ళు ఒక ప్రపోజల్ చేసిండ్రు. దాన్ని మేము అందరం కూడా అంగీకరించి అప్పటి నుంచి షాద్నగర్ ఎత్తిపోతల అని కాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అని డిమాండ్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇది నేను చెప్తున్నది ప్రియర్ టు 99. అప్పటి నుంచి జరిగిన చర్చలో ఒక దశాబ్ద కాలం తర్వాత 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ స్కీమ్ టేకప్ చేస్తామని హామీ ఇచ్చిండ్రు. అది కూడా ఏం జరిగింది, వారు అన్నారు ఒక మాట, కలలు కనడానికి దమ్ము ఉండాలి అని చెప్పేసి. అంటే కలలు కనడానికి ప్రజలకు దమ్ము ఉంటది కానీ దాన్ని నెరవేర్చే అధికారాలు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తమ దగ్గర పెట్టుకొని ప్రజల కళలను హామీలుగా ఉపయోగించుకుంటూ అధికారానికి వచ్చుకుంటూ ఆ కళలు నెరవేర్చకపోతే ఎవరి కారణంగా ఆ కళలు చిరిమివేయబడతాయి. అందువల్ల మాకు కళలు ఉన్నాయని మేము పుస్తకమే రాసి రిలీజ్ చేయడం జరిగింది నేను. అయితే ఇది జరిగే క్రమంలో అన్ఫార్చునేట్ రాజశేఖర రెడ్డి గారు గతించిపోవడం, తర్వాత ప్రభుత్వాలు మారుతూ కిరణ్ కుమార్ రెడ్డికి పీరియడ్ లో 2013లో ఈ జీవో వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ మేము ఈ కాలం అంతా పోరాటంలో ఉన్నాం. అది వచ్చిన తర్వాత వెంటనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఫౌండేషన్ వేసి, ఆగస్టు 2013లో వచ్చింది కదా, వెంటనే ఒక ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ చేస్తే ఏం జరిగేదని మాకు కొంత ఉండింది. కానీ ప్రాణహిత చేయడం రీడిజైన్ చేసినట్టుగా అట్ట కూడా వర్క్ జరిగినా రీడిజైన్ చేసే వాళ్ళేమో తెలియదు. అది జరిగింది. 2014లో తెలంగాణ వచ్చింది. మేము అడిగినాం ఫస్ట్ ప్రియారిటీ మహబూబ్ నగర్ జిల్లాకి ఇవ్వండి అని. ఎందుకు ఇవ్వాలి ఫస్ట్ ప్రియారిటీ అంటే, ఇందాక ప్యానెల్లో ఉన్న పెద్దలు మాట్లాడినట్టుగా ఒక కేసీఆర్ గారనే కాదు, జయశంకర్ గారు, విద్యాసాగర్ రావు గారు, ప్రొఫెసర్ అరగోపాల్ గారు, ఆనాటి కోదండరామ్ గారు, ఆనాటి మేధావులు, ప్రజాస్వామికవాదులు, తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ పోయినా తెలంగాణ సాధనకు ముందర పెట్టిన జిల్లా మహబూబ్ నగర్. ముందర పెట్టిన అంశం కృష్ణానది నీళ్లు, ముందర పెట్టిన విషయాలు వలసలు, కరువులు, ఆకలి సావులు. ఇవన్నీ పరిష్కరించుకోవాలంటే మా చేతిలో అధికారం లేదు. ఈ అధికారం కోసం మాకు తెలంగాణ కావాలనే వాదనను బలంగా ముందుకు తెచ్చిండ్రు. మేము ఇక్కడ 2 అంశాలు కనబడుతున్నాయి. ఒక్కరు ప్రెజెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అదే జిల్లాకు చెందినటువంటి వారు, మాజీ ముఖ్యమంత్రి అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఎన్నికైనటువంటి వారు. సో ఈ 2 ఉన్న ఎక్కడ లోపం వల్ల ఇంకా ఇలాగ అలసత్వంగా ఉందంటారు? అది నేను చెప్తాను, ఒక 2-3 నిమిషాలు టైం ఇవ్వండి మీరు. అయితే ఇది ఇట్లా జరిగిన క్రమంలోనే పాలమూరు రంగారెడ్డిని ఫస్ట్ టేకప్ చేయండి, జూరాల ఎగువ నుంచి తీసుకోండి అని మేము పోరాటం చేస్తే కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత 11th జూన్ 2015 రోజు భూత్పూర్ దగ్గర రిజర్వ్ ఫౌండేషన్ వేసి ఆ స్కీమ్ను మొత్తంగా జూరాల నుంచి శ్రీశైలానికి మార్చిండ్రు. ఇది మొదటి దెబ్బ. మార్చడం వల్ల ఏమైంది, ఇంకొక 100 మీటర్లు పైకి లిఫ్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంకో 50 కిలోమీటర్ల దూరం పెంచుకోవాల్సి వచ్చింది, రిజర్వాయర్ల నెంబర్ పెరిగింది, లిఫ్టుల నెంబర్ పెరిగింది, అంతకు ముందు వేసిన ఎస్టిమేషన్ కంటే బడ్జెట్ ఒకసారి పెరిగింది. అయితే పెరిగిన తర్వాత దీంట్లో కట్టిన రిజర్వాయర్లలో నార్లాపూర్ 1, ఏదుల 1, 2, ఒట్టెం 3, కరివెన 4, ఉదండాపూర్ 5, లక్ష్మీదేవిపల్లి 6, ఈ 6 రిజర్వాయర్లు కడితేనే ఈ ప్రాజెక్టు పూర్తయినట్టండి.
ఇప్పుడు ఏమంటున్నారు 90% పూర్తయింది, 10% మిగిలింది ఎందుకు చేయలేరు అంటున్నారు. కానీ నేను రివర్స్ గా చెప్తాను, లక్ష్మీదేవిపల్లి అనే రిజర్వాయర్ ఫౌండేషన్ వేయలేదు, కట్టలేదు. అది కడితే దాని దగ్గరకు వస్తేనే నీళ్లు ఎక్కువ దూరం ఎక్కువ పొలానికి అందుతాయి, ఎక్కువ ఆయకట్టు నీళ్లు అందుతాయి. అది కాలేదు, మొదలే పెట్టలేదు. ఉదండాపూరు దాదాపు ఇంకా 40% వరకు ఉన్నది, కరివేనా అట్లాగే ఉన్నది, ఈ ఒట్టెం అట్లాగే ఉన్నది. అయితే ఇవన్నీ కట్టలు కనబడి ప్రాజెక్టులు అయినట్టు కాదు. ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి కావాలంటే కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు ఇదంతా కావాలి. కనుక ఇప్పటికి కూడా 40% పైన వర్క్ పెండింగ్ ఉన్నది. అయితే మధ్యన ఎందుకు షిఫ్ట్ చేసినారు కాళేశ్వరానికి, ఇక్కడి నిధులన్నీ, ఇక్కడ వర్క్స్ అన్ని ఎందుకు చేసినారనే ప్రశ్నలు అడుగుతూ వస్తున్నాం. ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. ఈ స్కీమ్ ను ఎప్పుడైతే శ్రీశైలానికి మార్చినారో దీనికి ఒక అన్వాంటెడ్ స్కీమ్ యాడ్ చేసిండ్రండి. ఇది మొత్తం తెలంగాణ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, డిండి లిఫ్ట్ అనే ఒక స్కీమ్ ను తీసుకొచ్చి దీనికి తగిలిచ్చిండ్రు. ఈ డిండి లిఫ్ట్ మీద మీరు 2వ వరుసలో నేను మాట్లాడతాను. అదొక అన్వాంటెడ్ స్కీము. దాన్ని తేవడంతో ఏమైతుంది, ఫస్ట్ స్టేజ్ నుంచి అంటే నార్లాపూర్ నుంచి ఏదులకు నీళ్లు రాగానే ఈ మధ్యలో కానీ ఏదుల నుంచి కానీ డైరెక్ట్ గా ఉల్పర అనే ఒక బ్యారేజ్ దాకా 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు కాలువ తీసి అక్కడి నుంచి మళ్ళీ డైవర్ట్ చేసి సింగరాజపల్లి, గోకారం, ఇర్విన్ ఇట్లాంటి వాటి మీద నల్లగొండ జిల్లాకు నీళ్లు తరలిస్తారు. అంటే పోరాడి సాధించుకున్న మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఈ స్కీమ్ ను కంప్లీట్ గా నల్లగొండ స్కీమ్ గా మార్చి పారేసింది. ఇట్లా చెయ్యకూడదని ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్, మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, అన్ని జిల్లాల ఇంజనీర్లు ఉన్నారు దాంట్లో, వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఏం చేశారంటే మహబూబ్ నగర్ జిల్లా 70 ఏళ్ళు 60 ఏళ్లుగా నష్టపోయింది, దానికి కేటాయించిన నీళ్లను ఇంకో దిక్కు మలపకూడదు అని వాళ్ళు రిప్రజెంటేషన్ చేసిండ్రు. మేము అనేక రిప్రజెంటేషన్లు చేసినాం. తర్వాత మహబూబ్ నగర్ అధికార పార్టీకి సంబంధించిన జూపల్లి కృష్ణారావు మంత్రి గారి లెటర్ హెడ్ మీద ఆనాడు కేసీఆర్ కి లెటర్ రాసిండ్రు, అది పక్కకు పోయింది. అపోజిషన్ లో ఆనాడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ కాళేశ్వరం తరహాగా చెయ్యొద్దు, కాళేశ్వరం వైపు తీసుకుపోవద్దు, ముందు డిండి లింక్ ఆపేయండి, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయండి అని రోడ్ల మీద ధర్నాలు చేసిండ్రు. ఇదంతా జరిగిన తర్వాత ఒక పీపుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి వచ్చి టిఆర్ఎస్ ప్రాపర్ గా పనిచేయలేదు, మహబూబ్నగర్కు నష్టం చేసిందని వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చి కాంగ్రెస్ ను తెచ్చుకున్నారు. తెచ్చుకొని 2 ఏళ్ళు అవుతున్నది. అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 వాదనలు మేము వినాల్సి వస్తున్నది. ఒకటి ఏమిటంటే, మీ జిల్లా వాడు ముఖ్యమంత్రి కదా, మీకెందుకు న్యాయం జరగదు, మీరెందుకు ఇప్పుడు కొట్లాడాలి అని ఒక మాట వింటున్నాము. ఇది ఎట్లా ఉందంటే జోక్ చేసినట్టుగా ఉంది. తెలంగాణ పోరాటం జరిగేటప్పుడు ఆంధ్ర వాళ్ళు మాట అనేవాళ్ళు, మీ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, మీ పివి నరసింహారావు ఉండే, మర్రి చెన్నారెడ్డి ఉండే, మీ తెలంగాణ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, మీరు వాళ్ళు ఉండగా వాళ్ళని అడగకుండా తెలంగాణ కావాలని అడుగుతున్నారు ఎందుకు అనేవాళ్ళని. ఇది కూడా అట్లాగే ఉన్నది, మీ ముఖ్యమంత్రి అనే మాట్లాడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగానే చెప్పదలుచుకున్నాను, నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు వివిధ పార్టీలకు సంబంధించిన నల్గొండ నాయకత్వం ప్రభావితం చేస్తున్నది. మహబూబ్ నగర్ మీద ఇన్వెస్ట్మెంట్ జరగకుండా డిండి లిఫ్ట్ కి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. కేసీఆర్ గారు ఇది వినలేదు, ఇది మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా తన ప్రెస్ మీట్ లో ఇది మాట్లాడలేదు. దీనివల్ల మహబూబ్ నగర్ ను రాజకీయ అవసరం కోసం ఎప్పుడు తాము పొలిటికల్ సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ సంక్షోభాన్ని నివారించుకోవడానికి ఒక రాజకీయ అవసరంగా మహబూబ్ నగర్ ప్రజలను, మహబూబ్ నగర్ నీళ్లను, మహబూబ్ నగర్ సమాజాన్ని చర్చకు తీసుకొస్తున్నారు. ఇది న్యాయమైన పద్ధతి కాదు. అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్యానెల్లో ఉన్న పెద్ద మనుషులు కూడా, వాళ్ళ పట్ల నేను గౌరవంతో చెప్తున్నాను, మహబూబ్ నగర్ చరిత్ర అంతా అన్యాయమైంది సార్. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, హైదరాబాద్ ఎందుకంటే పాలమూరు ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి రాష్ట్రం. నష్టపోతున్నది. రైట్ రైట్ ఒకసారి ప్యానెల్లో మిగిలిన అభిప్రాయాలు తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పాలమూరు యొక్క విశిష్టత కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. మహేందర్ రెడ్డి గారు, ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ ఆల్రెడీ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి ఇష్యూవే ప్రధానంగా చర్చకు తీసుకున్నాం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క వాదనలు ఇంకా పూర్తి అంటే దానికి సంబంధించినటువంటి నీటి కేటాయింపులే సాగినటువంటి పరిస్థితి. విభజన చట్టం అయిపోయి ఇన్నేళ్ళు అవుతున్నాం. ఈ మొత్తం కేంద్రం కింద ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా, కేంద్రం ఎందుకు దీన్ని తేల్చలేకపోతుంది? ఒకటండి, కేంద్రంతో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎవరైనా సరే వీళ్ళు సరైన డీటెయిల్డ్ రిపోర్ట్ ఏదైతే ఉందో తీసుకుపోయి దాన్ని వివరించి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు కావాల్సినవి మాత్రం అడగకుండా
వాళ్ళు ఏదో కాలయాపన చేసుకుంటా మేము కేంద్రాల మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక్కటి, ఇవాళ మన చెక్ డ్యాంల మీద, చెక్ డ్యామ్ కూల్చివేతల మీద డిపెండ్ పెట్టుకుంటున్నాం. ప్రాజెక్టుల మీద డిపెండ్ పెట్టుకోవాలంటే అది పెద్ద సబ్జెక్ట్. అది ప్రాజెక్టులు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల మీద డిపెండ్ పెట్టుకుంటే అది ఒక రోజు పెట్టుకోవచ్చు 100%. మరి వాళ్ళ చెక్ డ్యాంలు కూల్చివేత మీద పెట్టుకున్నాం కాబట్టి మనం దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టుల కోసం మాట్లాడదామంటే దానికి గంటైనా సమయం సరిపోదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే, కాళేశ్వరం నుంచి మొదలు పెడితే అక్కడ పాలమూరు దాకా ఇవన్నీ ప్రాజెక్టుల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైనా కానీ సిద్దిపేట జిల్లా కానీ, లేదా మెదక్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులే కానీ, అదేవిధంగా పాలమూరు జిల్లా ఉన్న కన్బర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులే కానీ అన్నిటి మీద కూడా మనం వాటిపైన అసలు ఏం ప్రాజెక్టులు, ఎంత నీటి సామర్థ్యము, ఎంత వాళ్ళకు కుంగుబాటుకు గురైనాయి, ఎందుకు పగులు వచ్చినాయి, దానికి ఎవరు కాంట్రాక్టర్లు అన్ని మాట్లాడుకుందాం. అదొక సబ్జెక్ట్ పెట్టుకుందామంటే పెట్టుకుంది సిరాజ్ గారు. మీకు అర్థమైందండి? పడుతున్నటువంటి ఇష్యూ. ఎస్ మహేందర్ రెడ్డి గారు, రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ మంత్ ఎండ్కి సంబంధించి. సో అధికార పక్షం ప్రతిపక్షాన్ని సవాల్ చేస్తుంది, ఖచ్చితంగా సభకు రండి, సభకు దీనికి సంబంధించి మేము తేల్చేటువంటి ప్రక్రియ చేస్తామని. ఇక్కడ బీజేపీ ఎక్కడుంది? బీజేపీ ఏం స్టాండ్ తీసుకుంటుంది? ఎందుకంటే గోదావరి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి నీటి కేటాయింపులు, అదేవిధంగా ట్రిబ్యునల్స్ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రతిదీ కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. మీరు కూడా సభలు ప్రాతినిధ్యం వహించబోతున్నారు కదా. కృష్ణా నీటి కేటాయింపుల విషయంలో మీరు గమనించండి, గతంలో జగన్ గారితో పొత్తు పెట్టుకొని వాళ్ళతో సఖ్యత ఉన్నది కేసీఆర్ గారు. ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని అక్కతో సఖ్యత ఉన్నది రేవంత్ రెడ్డి గారు. కావున ఇద్దరు దొందే, ఇద్దరు కూడా దొందు అని చెప్పేసి అంటున్నారు. కానీ దొందే అంటున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి పెద్దన్న పాత్ర పోషిస్తుంది మీరే. రెండోది ఆంధ్రాలో కూటమిలో అక్కడ కూడా భాగస్వాములుగా ఉంది మీరే. ఏపీకి ఆల్రెడీ మాట ఇచ్చారు వీళ్ళు. గతంలో కేసీఆర్ ఇచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు. మీకు అందులో గోదావరి జలాలు వాళ్ళు అడుగుతున్నారు, కృష్ణా జలాల మాట మనం అడుగుతున్నాం. ఎంత అనేది రేపటి జరిగే అసెంబ్లీలో మాట్లాడతారు మా బీజేపీ నేతలు. ఎందుకంటే ఇవాళ వాళ్ళ సమావేశం పెట్టుకున్నారు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి సమావేశం పెట్టుకున్నారు. రేపటి ప్రభుత్వాన్ని పట్టించడానికి సిద్ధంగా ఉన్నారు మా ఎమ్మెల్యేలు అందరూ. శ్రీనివాస్ రెడ్డి గారు, నేను మాట్లాడాలా? మృత్యుంజయ్ గారు చెప్పండి. ఇప్పుడు మిత్రుడు మహేందర్ రెడ్డి గారు చాలా మంచి విషయాలు చెప్పిర్రు. అదేవిధంగా రాఘవాచారి గారు కూడా చాలా వాస్తవమైనటువంటి విషయాలు విశ్లేషణాత్మకంగా చెప్పారు. నేను కూడా అదే ఇంతకుముందు వాళ్ళిద్దరు మాట్లాడక ముందు కూడా మాట్లాడింది అదే. పల్లెన పల్లెర్లు మొలిచే పాలమూరులోన ఈ పాట కూడా వాడింది కేసీఆర్ అక్కడ పోయి. నేను కూడా అక్కడి నుంచి హాలియా దాకా పాదయాత్ర నడిచినప్పుడు ఆయన వెనుక నేను కూడా పోయినా అప్పుడు ఒకసారి. తర్వాత ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు మేము అడిగేది కూడా అదే. 10 సంవత్సరాల కాలంలో నిధుల దోపిడీ జరిగింది తప్ప నీటి పారుదల ఎక్కడ జరగలేదు అనేటువంటి మాట నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు మిత్రుడు ప్రశ్న అడిగారు. ఇప్పుడు వాళ్ళు రాఘవాచారి గారు కానీ వీళ్ళు కానీ ఇంకెవరన్నా మరి మీ ముఖ్యమంత్రులే ఉండిరి, అప్పుడు ఆంధ్ర పాలనలో తెలంగాణ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు మాకేం చేసింది అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ఉంటే మీకు ఏం చేస్తలేరా అని. అయ్యా దయచేసి 2 సంవత్సరాల కాలం పూర్తయింది. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసి ఒక కూలిపోయిన ఇంట్లో గృహప్రవేశం చేసినట్టు రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల కింద మాత్రమే ఇక్కడికి ఈ ప్రభుత్వాన్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. అన్ని అప్పులు, ప్రాజెక్టులు కట్టిన అన్నిటికీ లాభం లేదు, ఏది కొనముట్టలేదు. వినాలే ఏది కొనముట్టలేదు, ఏది ఆగు 10 ఏళ్ళు చేసింది వాళ్ళకే ఏం మాట్లాడతారు ఇంకా. అయితే ఇప్పుడు ఒక నిమిషం ఆగాలి. నేను కూడా మరి నేను మాట్లాడినప్పుడల్లా అడ్డం వస్తాను, నీ ఇష్టం. అందుకొరకు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇదంతా మొత్తం సర్వధ్వంసం చేసి నీటిపారుదల వ్యవస్థనే మొత్తం నాశనం చేసి ఇప్పుడు ఇంతకుముందు అడుగుతున్నారు పాలమూరులో చేసేదాన్ని తీసుకుపోయి మరి అక్కడి నుంచి పాలమూరు మరి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల కరువు ప్రాంతమైనటువంటి పాలమూరులో పెట్టవలసినటువంటి నిధులను తీసుకుపోయి అక్కడ కాళేశ్వరంలో ఎందుకు పెట్టిరు? ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు చేవేళ్ళ ప్రాణహిత అని చెప్పి అక్కడి నుంచి మొదలు పెడితే మేము అక్కడి నుంచి పెట్టేటువంటి ప్రాజెక్టును అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ ఎవరు పెట్టమన్నారు? ఈ కాళేశ్వరంలో ఎవరు పెట్టమన్నారు? కాళేశ్వరంలో పెట్టిన ప్రాజెక్టుకు 4 లిఫ్ట్లు ఎవరు పెట్టమన్నారు? అసలు ఒక లిఫ్ట్ మనం మోటార్ల దగ్గరనే సరిగా నడచలేవు, ఒక్కొక్క లిఫ్ట్లు పెట్టుకుంటే. అటువంటి కాలంలో నేను ఇవి ప్రపంచ స్థాయి లిఫ్ట్లు, ఇవి మా అంతర్జాతీయ స్థాయి లిఫ్ట్లు అని చెప్పి అవన్నీ పెట్టి మొత్తం మనీ అంతా కూడా
అంత మొత్తం మనీని స్విండల్ చేసిర్రు, మనీని ఫ్లో చేసిర్రు, మనీని లిఫ్ట్ చేసిర్రు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఇవాళ 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయని చెప్తా ఉన్నాం. 97-98 కోట్ల రూపాయలు అగ్గిదల పెట్టి నీటిలో పోసింది. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు అది ఎందుకు చాలు చేస్తలేరు, అది ఎందుకు నింపుతలేరు? ఎందుకు నింపుతలేరు అంటే, నువ్వు మీ మామ కేసీఆర్ ఇద్దరు కలిసి హరీష్ రావు దాని కింద కూర్చుంటుంది, అది నింపేద్దాం, ఆ తర్వాత కొట్టుకపోతే ఉంటుంది, లేకపోతే మీరు కూడా కొట్టుకుపోతారు అన్నవాడి. ఎందుకు నింపుతలేరంటే, అందరూ అక్కడ జలవనరుల నిపుణులు ఢిల్లీ నుంచి వచ్చి ది బెస్ట్ అథారిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి దీన్ని రిపేర్ చేయకుండా మీరు ఏం చేసినా కూడా రిపేర్ చేయరాదు వీల్లేదన్నారు. అది ఒక కొత్త విధానం, ప్రపంచంలో ఎవరు కనిపెట్టని విధానం, ఈ భారతదేశంలో మరే ప్రాజెక్టులో కూడా లేని విధానము అక్కడ తీసుకొచ్చి దాని కింద ఏదో దానికి బేస్ లేకుండా దాని మీద కట్టిర్రు. అందువలన ఇది జరిగింది, దానికి పునాది లేదు, దానికి సరి అయినటువంటి విధానం లేదని చెప్పి మొత్తం నీటిపారుదల ఇంజనీర్లు అందరూ చెప్తుంటే కూడా నాకు మొత్తం ఎరకాని ఇవాళ మధ్యాహ్నం కూడా ఒక డిబేట్ చెప్తా ఉన్నా. ఆయన 2 సంవత్సరాల తర్వాత గంటన్నర నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడతాడు, గంటన్నర వాళ్ళ మీటింగ్ లో మాట్లాడుకున్నాడు, ఇంకో గంటన్నర చిట్ చాట్ చేసిండు. ఏం కొత్త ముచ్చట చెప్పిందంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడల్లా ఆ మొత్తం చెప్పిన దాని మీద ఇవాళ పేపర్లన్నీ రాసి ఓహో ఆహా అని మాట్లాడితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ, ఇది ఎవరు కాదన్నా ఎవరు అన్నా సత్యం. నిన్నగాక మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పిర్రు, ఎస్ ఈ పాలమూరు నుంచి పుట్టి నన్ను ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రజలకు న్యాయం చేయడానికి మాత్రమే నేను కంకణం కట్టుకొని ఉన్నా, తప్పకుండా మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ పాలమూరు కొరకు నేను వినియోగిస్తా అని చెప్పి ఆయన ప్రమాణపూర్వకంగా ప్రజలలో బహిరంగ సభలలో చెప్పినటువంటి ఇక్కడ రాష్ట్ర విభజన ముందు ఉన్నటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కూడా పాలమూరు అనేటువంటి అంశం, రంగారెడ్డి అనేటువంటి అంశం అప్పుడు కూడా కనబడుతుంది. రెండోది బీఆర్ఎస్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత మంత్రులు ముఖ్యమంత్రులు చిట్ చాట్లు మొత్తం నిర్వహణ కూడా బీఆర్ఎస్ అలర్ట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా అలర్ట్ అయిపోతుందా? చూడండి, ఇప్పుడు నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండే. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందండి? మరి తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఆంధ్ర నాయకత్వంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణకు న్యాయం జరుగుతలేదు, నీళ్ల విషయంలో, నియామకాల విషయంలో, నిధుల విషయంలో మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ కేసీఆర్ మాట్లాడితేనే కదా. కేసీఆర్ ఒక్కడే మాట్లాడితే ఉద్యమం వచ్చిందా? 1969లో నేను ఒక హెచ్ఎస్సి మెట్రికులేషన్ అప్పుడు మేము కూడా ఉద్యమాలు చేసినాం. 69లోనే మేము స్కూల్ వదిలిపెట్టి తిరిగిన సందర్భాలు ఉన్నాయి. 360 మంది ప్రాణాలు ఆనాడు కూడా ఇచ్చిండ్రు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమం నడుస్తా ఉన్నది. కేసీఆర్ 10 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసినంత మాత్రమే కాదు, ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో అవును తెలంగాణ ఇస్తా అని చెప్పి ఆమె ఇక్కడ చెప్పుకున్నది. అక్కడ పోయి తెలంగాణ ఇవ్వడానికి సిద్ధపడి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయించింది. సుష్మా స్వరాజ్ గారితో పోయి ఇంటికి పోయి రిక్వెస్ట్ చేసి. అందుకొరకు మేమేం చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీగా కూడా ఆనాడు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఉమ్మడి రాష్ట్రం లోపల మనకు న్యాయం జరగది. మేజర్ ఇరిగేషన్ సోర్సెస్ అయినటువంటి గోదావరిలో కానీ కృష్ణాలో కానీ మన వాటా కావాలని అనుకుంటే తప్పకుండా మన రాష్ట్రం మనకే కావాలని చెప్పినాం. నేను ఇవాళ ఒక ప్రశ్న వేస్తా ఉన్నా, నాకు చెప్పండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోపల కృష్ణా వాటర్ 34% నీళ్లు చాలు అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాసిచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా. 34% నీళ్లు మాకు చాలు. ఓకే, అక్కడ పోయి ఆమె పేరేంది, ఆ సినిమా యాక్టర్ రోజా ఇంటికి పోయి అక్కడ చేపల పులుసు తిని అక్కడ పోయి మేము రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పింది. రాయలసీమను రతనాల సీమ చేస్తుంది కదా నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఈ తెలంగాణకు. రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పి రోజా గారి ఇంట్లో మాట్లాడింది ఇదే కేసీఆరా కాదా? కాబట్టి ఇప్పుడు మీరేమంటున్నారు, చంద్రబాబు నాయుడుతోని రేవంత్ రెడ్డి కుమ్ముక్కాయండి. ఎక్కడండి ఏ విషయంలో కుమ్ముక్కైనాం? ఎక్కడన్నా మేము అగ్రిమెంట్లు ఇచ్చినామా? నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి అగ్రిమెంట్ రాసిచ్చారు. 34% నీళ్లు మాకు చాలు, ఇంతకంటే మాకు ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, మీరు ఏమైనా చేసుకోరని చెప్పి రాసిచ్చిన లెటర్ ఇవాళ ఉన్నది. మీరు కావాలంటే పోయి చూపెట్టండి, లేకుంటే రేపు పొద్దునట్టు కావాలంటే మీకు నేను రిలీజ్ చేయమంటే చేస్తా. బహుశా రాఘవాచారి గారికి అవన్నీ విషయాలు తెలుసు. ఆనాడు 34% నీళ్లు మాకు చాలా రాసిచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి పని చేసింది కేసీఆర్. ఏం అవన్నీ అందరు మర్చిపోయినట్టు ఇవాళ ఈ నీళ్ళకి 99 దానికే నీళ్ళకు మీరు ఎట్లా ఒప్పుకున్నారని మమ్మల్ని క్వశ్చన్ చేస్తే 34కి ఒప్పుకున్నావు బాబు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నాడు.
ఆనాడు అంతా చేసి ఇవాళ అంతా చేసి ఆ రాయల్ ఆనాడు జగన్ ఇంటికి వస్తే బ్రహ్మాండమైన దావతులు ఇచ్చి జగన్ తోని అండర్స్టాండింగ్ చేసుకొని జగన్ మీరిద్దరు కలిసి దిక్కుమాలినటువంటి అగ్రిమెంట్లు అన్ని చేసుకొని మొత్తం పెట్టుకొని మాట్లాడతారు మీరు ఇంకా. శ్రీనివాసరెడ్డి గారు ఒకటండి నిందలు శ్రీనివాసరెడ్డి గారు గతంలో ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ తో ఉన్నటువంటి అంశాలు, గతంలో రాష్ట్రానికి కావాల్సినటువంటి నీటి పంపకాలు, రాయలసీమలో రతనాలసీమ చేస్తాం కదా అనేటువంటి అంశాలు, 10 ఏళ్లలో జరుగుతున్నటువంటి పాలమూరు అంశం, ఈ మొత్తం కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒక్కొక్క బొట్టును ఒడిచిపట్టి చెక్ డ్యామ్లు అనేక ఆ చెక్ రూపాయిని ఒడిచిపట్టిరు. ఈ స్థితి ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లే ఆ యొక్క చెక్ డ్యామ్లను పేల్చేస్తా ఉన్నారు జిల్టన్ 6 పెట్టి. తర్వాత మళ్ళీ ధనంజయ గారు మాకు చెప్తా ఉంటుంది సార్. మృత్యుంజయ గారు ఒకటే సార్, మీరు పెద్దోళ్ళు, మీరంటే చాలా గౌరవం. ఎందుకంటే మీరు వాస్తవాలు మాట్లాడాలి. సరే పార్టీ కాంగ్రెస్ అయినప్పటికీ కూడా వాస్తవాలు మాట్లాడాలి. కొన్ని కేసీఆర్ గారు ఇప్పుడు కాళేశ్వరం కట్టి ఈరోజు నల్గొండ జిల్లా కూడా పారగంత అవుతుంది. కోదాడకు నీళ్ళు వస్తున్నాయి, సూర్యాపేటకు నీళ్ళు వస్తున్నాయి. తర్వాత ఎక్కడ ఎంతసేపటికి ఇదే భ్రమలో ఉన్నారు మీరు. మీరు ఇంతసేపటికి ఏం భ్రమలు ఉన్నారంటే మీకు కోదాడ చెప్తున్నారు. కాళేశ్వరం నీళ్ళు ఇదివరకు ఒక చెంచా బయటకు ఇప్పుడు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి ఎందుకు ఇంత ప్యాడీ ప్రొక్యూర్ కాలేదు, ఎందుకు ఇంత ఒడ్లు ధాన్యం మండలేదు ఆనాడు? మీరే కదా అధికారంలో ఉన్నది ఆనాడు, మరి ఎందుకు ఇంత ప్యాడీ రాలేదు, ఎందుకు ఇంత కొనుగోలు జరగలేదు ఆనాడు, మరి ఎందుకు చేయలే? ఆ రోజే మీరు నిలిచుంటే, ఆ రోజే ప్రజలకు అన్ని చెరువులు నింపించుంటే ఇది పరిస్థితి వచ్చేదా? ఎన్నడో ఇంకా ముందుకు పోయేది ఉండే. మీరు మొత్తం కూడా ఆంధ్ర నాయకుల యొక్క చేతిలో నీళ్ళు తాగేటువంటి వ్యక్తులు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఊడిగం చేస్తుండు. ఎందుకంటే మీరు అన్నారు జేబులు నింపుకోవడం కోసం. మరి మన మెషిన్ తీసుకొచ్చిండు ఆయన, దేనికోసం తీసుకొచ్చిన? ఆ మెషిన్ లో బుష్ లో మన కూడా ఆట ఆడుకోవడానిక? ప్రజాధనం దుర్వినియోగం చేసినా లేదా రేవంత్ రెడ్డి గారు మన అందాల బావుల పోటీ పెట్టిడు. అందాల బావుల పోటీ తోటి ఏమన్నా రాష్ట్రానికి కొరగొట్టి మాట్లాడితే ఎట్లా? ఏం చర్చ ఇది? ఇదేమన్నా చర్చ? అందాల పోటీలు, మెస్సీ గాడు, ఇవన్నీ నీటిపారుదల గురించి మాట్లాడాలి. శ్రీనివాసరెడ్డి గారు రేపు అసెంబ్లీలో రేపు అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ముందుకెళ్ళబోతుంది. నీటిపారుదల ఇంత ప్రధానమైనటువంటి అంశం నీటిపారుదల. 10 సంవత్సరాల నీటిపారుదల నాశనం అయిపోయింది. మెగా కృష్ణారెడ్డి ద్వారా పంపింగ్ అయింది మొత్తం డబ్బంతా కూడా. మేము బిర్లాకి ఇచ్చినాం, టాటాకి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. అదే మెగా కృష్ణారెడ్డి ఎవడో అక్కడి నుంచి తీసుకొచ్చి కాంట్రాక్ట్లు ఇక్కడ ఇచ్చి వాటి గురించి మాట్లాడండి. 10 సంవత్సరాల చరిత్రలో ఎన్ని ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాం మేము? 17 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్తున్నారు. మీకు ఒకటి మీరు అందరికి మిమ్మల్ని ఏమంటారు? అదేమో అంటారు చూడు, దాన్ని ఏమో చేస్తారు కదా మన దాన్ని చేసినట్టు. ఇప్పుడు ఆయన కేసీఆర్ మిమ్మల్ని అందరినీ ఒక భ్రమలో పెట్టింది. ఏంటంటే కేసీఆర్ మిమ్మల్ని అందరినీ ఒక భ్రమలో పెట్టిండి. బయటకు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు వరకు మాత్రం నీళ్ళు వచ్చినాయి. మిడ్మానేరు ఇప్పుడు చూడండి శ్రీపాద ఎల్లంపల్లి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక చెంచడి నీళ్లు బయట. వినండి దయచేసి, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కాళేశ్వరం నుంచి నీళ్లు ఎప్పుడు రాలేదు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్మానేరు నుంచి మీరు కట్టినటువంటి కొండపోచమ్మనో గండిబైసమ్మనో ఇంకేటో నీళ్లు పోయినాయి తప్ప కాళేశ్వరం నుంచి ఒక గంటెడు నీళ్లు రాలేదండి. మీరు అందరినీ హిప్నోటైజ్ చేసి ఈ ప్రకారంగా కాళేశ్వరం నుంచి చెంచెడు నీళ్లు రాలేదని చెప్తున్నా నేను చెప్తున్నా అంటున్నా. ఒక గంట నీళ్ళు కూడా రాలేదు కాళేశ్వరం నుంచి. ఏం చూపిస్తావు? బస్సులు ఏర్పాటు చేసి శ్రీనివాసరెడ్డి గారు
ఓకే కాళేశ్వరం నీళ్ళు రైట్ 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 వేరే నీళ్ళు ఓకే వస్తాయని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు రేపు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ తో శాసనసభలోకి వెళ్ళబోతుంది తర్వాత మీరు చెప్పి- ఓకే శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వం ప్రాజెక్టుల అంశానికి సంబంధించి రుచిందయ్య గారు ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో నిర్మించినటువంటి ప్రతి అంశాలతో రేపు ముందుకెళ్లబోతుంది శాసనసభలో. ఒక రోజు కృష్ణా జలాల మీద, మరోవైపు గోదావరి జలాల మీద కూడా డిస్కషన్ కి మేము సిద్ధం అంటున్నారు. మరేంటి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమా? సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతసేపు అబద్ధాలు మాట్లాడాలా, తర్వాత కేసీఆర్ గారిని తిట్టాలా, ఒక్క పని తప్ప ఈ ప్రజలకు మేము ఏం చేసినాం అనేది చెప్పని చేతగానటువంటి దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు ఈ ప్రజలకి మేలు చేసినాం, ప్రజలకి చేసినాం చెప్పి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ప్రజలకు ఏం చేసినాం మేము చెప్తాం. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఏం చేసినాం చెప్పాలి, చెప్పమనండి. చెప్పే దమ్ము ఓకే ఏం తర్వాత కళ్యాణ లక్ష్మి ఇస్తారు, మన తులం బంగారం ఇస్తారు, ఎవరికైనా తులం బంగారం శ్రీనివాసరెడ్డి గారు రాఘవచారి గారు రాఘవచారి గారు ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఇంపార్టెన్స్ గా ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులు ఏంటి? ఎందుకంటే జూరాలకు ఎగువన ఇతర ప్రాజెక్టులు గడితే కొంతవరకు రాష్ట్రానికి, పాలమూరుకి మరింత సస్యశ్యామలమైనటువంటి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వాలు విస్మరించాయి అనేటువంటి చర్చ కూడా ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి పరిస్థితి. సో ఎలా చూడాలంటారు? మరొక ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. నేను మీడియా డిబేట్లన్నీ చాలా కాలంగా చూస్తుంటే అవి చూడడం అనవసరం అనిపించేటట్టుగా జరుగుతున్నాయి. పార్టీలు పరస్పరం తిట్టుకోవడం లాగా మారుతున్నాయి, కానీ మీడియా చర్చ వల్ల ప్రజలకు ఒక అవగాహన వచ్చింది, ఒక సమస్యకు పరిష్కారం దొరికింది అనే పరిస్థితి మాత్రం లేదు. దానికి ఛానల్స్ విచారపడతాయా, పార్టీలు విచారపడతాయా, మీరందరూ ఆలోచించాలి. ఇది వేరే విషయం అనుకోండి. కానీ ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మొన్ననే కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి విషయం ప్రస్తావించారు, రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు. ఒక్కరోజు గడిచిందో లేదో చర్చను మొత్తం డైవర్ట్ చేస్తూ చెక్ డ్యాముల వైపు కలిపినారు. మేమేమనుకుంటామంటే పాలమూరు రంగారెడ్డి స్కీమ్ గురించే కాస్త చర్చ జరిగితే, అనవసరమైన డిండి ఎత్తిపోతల పథకం గురించే కొంత చర్చ జరిగితే ప్రజలకు సరైనటువంటి స్థితి వచ్చేదని అనుకున్నాం. నాకేమనిపిస్తుందంటే రాజకీయ పార్టీలు వాస్తవాలు ప్రజలకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇవాళ 10,000 కోట్లతో అయ్యేనాడు మేము ప్రతిపాదనలు పెట్టిన పాలమూరు రంగారెడ్డి పైన అయితే 35,000 కోట్లతో అవుతుంది. అంటే కిందికి మళ్ళీ 50,000 కోట్లకు తెచ్చి 27,000 కోట్లు అయితే 90% పని ఎట్లా అయిపోయినట్టండి? ఇన్వెస్ట్మెంట్ పద్ధతిగా కూడా ఆలోచించాలి కదా. ఇవాళ మొత్తం వెస్ట్ మహబూబ్ నగర్, ఈస్ట్ మహబూబ్ నగర్ రెండు సస్యశ్యామలంగా ఉండవలసింది. దాదాపు తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాకు నీళ్లు రాకుండా 35 లక్షల ఎకరాలకు నీళ్లు రాకుండా, రంగారెడ్డి జిల్లాలో 15 లక్షల ఎకరాలకు నీళ్లు రాకుండా, అంటే 50 లక్షల ఎకరాలకు ఇక్కడ నీళ్లు రాకుండా ఏ రకంగా 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు అవుతుందండి? రాలేదు నీళ్లు. మా దగ్గర మా జిల్లాలో 6 లక్షల ఎకరాలకు మించి నీళ్లు పారడం లేదు. అవి ఎందువల్ల పారుతున్నాయి? కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ స్కీమ్స్ వల్ల పారుతున్నాయి. అది కూడా పొలాలకు పోవడం లేదు నీళ్లు, కాలువల మీద రైతులు పంపులు వేసుకొని పారించుకుంటున్నారు. ఇన్కంప్లీట్ షేప్ లోనే వాటిని ఇనాగ్రేషన్ జరిగింది 2012లో, కాంగ్రెస్ పీరియడ్ లోనే జరిగింది. తర్వాత 10 ఏళ్ల కాలం 12 నుంచి 24 దాకా ఒకవేళ ప్రాపర్ గా పని జరిగి మొత్తం ఏ ప్రాజెక్ట్ లో కాలువకు పొలానికి నీళ్లు సాగర్ కింద అందినట్టు అందుతున్నాయో చూడండి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద అందినట్టుగా ఏ లిఫ్ట్ స్కీమ్ లోనన్నా పొలానికి నీళ్లు అందుతున్నాయో చూడండి. మహబూబ్ నగర్ ప్రాజెక్టులన్నీ ఇన్కంప్లీట్. అయితే ఇప్పుడు విపరీతమైన సాగు వచ్చింది, పంట వచ్చింది, అంత అయింది అని అంటున్నారు కదా. ఈ 10 ఏళ్లు పడ్డన్ని వర్షాలు గత 10 ఏళ్లలో లేవు. 94 నుంచి 2004 వరకు అంత వానలు లేవు. 2004 నుంచి 14 వరకు కూడా అంత వర్షాలు లేవు. 9లో బాగా పడ్డాయి. ఇప్పుడు ఈ 14 నుంచి ఇప్పటి వరకు ఏమైతుందంటే విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. 3 సార్లు చెరువులు నిండుతున్నాయి. వాటితో జరుగుతుంది కానీ నిజంగా లిఫ్ట్ స్కీములను ప్రామాణికంగా చేసినందువల్ల వాటి వల్ల పంటలు వస్తున్నది లేదు. పాలమూరు రంగారెడ్డి కింద 1 ఎకరా కూడా సాగు కాలేదు. ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి మీరు. పాలమూరు రంగారెడ్డి మార్చినందువల్ల ఏం జరిగిందంటే మృత్యుంజయ గారికి కానీ, శ్రీనివాసరెడ్డి గారికి కానీ, వారికి పెద్దలు ఇంకా సార్ ఉన్నారు కదా, వారికి కానీ తెలియాల్సింది ఏంటంటే అసలు కల్వకుర్తి ఆయకట్టు భూములన్నీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ వల్ల పాడైతున్నాయండి నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో.
ఇప్పుడు చేపట్టిన చోట. వాళ్ళు ఒకసారి శ్రీశైలంలో మునిగిండ్రు, ఒకసారి కల్వకుర్తిలో మునిగిండ్రు, ఒకసారి పాలమూరు రంగారెడ్డిలో మునిగిండ్రు, ఇప్పుడు దానికి తీసుకొచ్చి డిండి లిఫ్ట్ అని తగిలిచ్చిండ్రు. డిండి ఎక్కడుంది, డిండి లిఫ్ట్ ఎక్కడుంది? ఉత్త వ్యవహారం అన్నమాట. అందువల్ల రాజకీయ పార్టీలు ఒక్క విషయం సాధిస్తే బాగుంటుందండి. మీరు పెద్దలు కనుక మీరు మీ పార్టీలలో ఒక చర్చ పెట్టి తెలంగాణకంటూ ఒక జల విధానం చేయండి సార్. అది ఏ గవర్నమెంట్ అన్నా పనిచేయని ఆ జల విధానం నాడు. రైలు పట్టాలు వేసిన తర్వాత ఏ రైలు అయినా పట్టాల మీద పోతుంది కదా. బార్డర్ పాలసీ ఒకటి ఎందుకు తెలంగాణకు మనం చేసుకోలేకపోయినాం? గవర్నమెంట్, పాత గవర్నమెంట్ ఒక దగ్గర ఆపితే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అక్కడి నుంచి అదే పని చేయాలి తప్ప వేరే చేయడానికి వీలు ఉండదు. అట్లా ఒక భౌతికమైన వనరు ఇది, ఉపయోగించుకోవాల్సింది. నీరు ఒక భౌతికమైన వనరు, అది అందితే రాష్ట్రం సంపద్వంతం అవుతుంది. ఆ పని చెయ్యకుండా మనము ఉత్త చర్చలంతా కూడా ఒక పార్టీని ఇంకో పార్టీ తిప్పుకోవడానికి జరుపుతున్న చర్చలాగా ఉంది. ఎన్నడన్నా ప్రజలతో సంభాషిస్తున్నారా అండి పార్టీలు? ఎవరన్నా ముఖ్యమంత్రులు గాని మంత్రులు గాని పక్క పార్టీ 10 ఏళ్ళు విన్నాం, 9 ఏళ్ళు విన్నాం వేరే పార్టీలను తిట్టడం. ఇప్పుడు ఇది చర్చ ఇట్లా మారిస్తే మా సమస్యలు ఎన్నటి చర్చకు వస్తాయి సార్? రేపు అసెంబ్లీలో కూడా అసలు డిండి ఎత్తిపోతలే ఎందుకు తెచ్చిండ్రు, పాలమూరు రంగారెడ్డికి ఎందుకు జోడించిండ్రు, పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి కాలేదు, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఎందుకు కట్టలేదు? నేను చెప్పనా సార్, చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వాడు ఎకరా భూమి కొనుక్కుంటే అందుకోసం అది కట్టలేదు కేసీఆర్. రియల్ ఎస్టేట్ కోసం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టలేదు. అది కట్టనందుకు ఇవాళ లక్షల ఎకరాల భూమికి నీళ్లు వచ్చే అవకాశం లేదు. జస్ట్ 2 రిజర్వాయర్ల నుంచే నీళ్లు తీసుకోగలుగుతాం సార్. ఆ 2 రిజర్వాయర్లకు నీళ్లు రాకుండా మొదలైన చోటనే డిండి ఎత్తిపోతలని చెప్పి నీళ్లు డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు. మా 20 రోజుల నుంచి ఎర్రవల్లి తాండా అని 2 గ్రామాల ప్రజలు 20 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నారు సార్. అచ్చంపేట ప్రాంతంలో, బల్మూరు ప్రాంతంలో వాళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడి అన్ని పార్టీలను పక్కన పెట్టి ఆ ప్రాజెక్టు బాధితులే ఒక కూటమిగా ఏర్పడి సర్పంచ్లను గెలిపించుకున్నారు. అంటే దిగువ స్థాయిలో ఇట్లా చలనం జరుగుతున్నది. ఇది గమనించాలి కదా పార్టీలు. దయచేసి నీళ్ల విషయంలో, భూమి విషయంలో రైతులు దెబ్బతీసే పని చేయకూడదని ఈ సందర్భంగా కోరుతున్నా సార్. మృత్యుంజయ్ గారు ఏం చెబుతున్నారు? ఎందుకంటే బీఆర్ఎస్ నీటి అంశాన్ని మాత్రం క్షేత్రస్థాయిలో తీసుకొని వెళ్తుంది. మరి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నీటి అంశాలు కానివ్వండి, మరి ముఖ్యంగా కృష్ణా గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి కేటాయింపుల ఇష్యూ కానివ్వండి, మరి ఇంత కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? నేను ఒక విషయం చెప్పాలండి ఇక్కడ. రాఘవచారి గారు ప్లీజ్ కంక్లూడ్. అదే ఈ ఒక విషయం చెప్పిన తర్వాత మీరు మిగతా వాళ్ళని తీసుకోండి. అసలు ఇంత కాలం అయిందండి మేము తెలంగాణ కోసం నీళ్లు అడుగుతున్నప్పుడు. ఇది కీలకమైన విషయం సార్. శ్రీకృష్ణ కమిటీకి మేము లెటర్ ఇచ్చాం. ఏమని? ఆంధ్రప్రదేశ్ పేరుతోటి నీళ్లు పంచుతున్నారు కానీ రాష్ట్రాల పేరుతోటి నీళ్లు పంచుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది కనుక మాకు నీళ్లు పంచాలంటే మాకు రాష్ట్రం కావాలని, సపరేట్ ఐడెంటిటీ ఉంటే తప్ప నీళ్లు ఇవ్వరని చెప్పేసి శ్రీకృష్ణ కమిటీకి మేము రిప్రజెంట్ చేసాం. ఏమైంది? రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత 11 ఏళ్లలో తెలంగాణ వాటా సాధించలేదండి. రాఘవచారి గారు డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే రేపు శాసనసభలో కూడా ఈ అంశం సంబంధించి డిస్కషన్ జరగబోతుంది. సో ఎలాంటి డిస్కషన్ చేద్దాం. మృత్యుంజయ్ గారు శ్వేత పత్రానికి సిద్ధంగా ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు స్టేట్స్ కు తప్ప, రాష్ట్రాలకు తప్ప ఇంటర్నల్ గా డివిజన్ మేము చేయమని చెప్పి అప్పుడు శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది. ఏ కమిషన్ అయినా కూడా అదే చెప్తుంది. అందుకొరకు మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా కాబట్టి మీరు వినాలి, దయచేసి వినాలి. తర్వాత రెండోది, ఇప్పుడు శ్రీకృష్ణ కమిషన్ అది ఇంటర్నల్ వాటర్ డివిజన్ మేము చేయము, రాష్ట్రాల లోపల మీరు రాష్ట్రాల మధ్య చేస్తామని చెప్పి శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది. ఆ తర్వాత మనం రాష్ట్రం కావాలని అనుకున్నది కూడా అందుకొరకే. ఇవాళ ఒక మాట భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, తర్వాత అంతకుముందు ఇప్పుడు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి భారతీయ రాష్ట్ర సమితి కావచ్చు, దయచేసి ఒకటి గుర్తించుకోవాలి. కాంగ్రెస్ ఏం చేసింది అని బదులు ఇవాళ ఉన్నటువంటి పోచంపాడు కాక, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాక, తర్వాత ఇవాళ నాగార్జున సాగర్ కాక ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి పెద్ద ప్రాజెక్టులు ఏం లేవు. ఒక మాట చెప్తా ఉన్నా, మేము ఇవాళ గట్టిగా చాలా ఇప్పుడు ఇంతకు మిత్రుడు చెప్పాడు కాళేశ్వరం నుంచి గోలెడే నీళ్ళు వచ్చినాయని. చెంచా నీళ్లు రాలేదు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అది కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినాం.
శ్రీపాద ఎల్లంపల్లి తర్వాత మిడ్మానేర్ ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో కట్టినాం. షూర్ అక్కడి మహేందర్ నుంచి గారు వస్తారు ఒక్క మిడ్మానేర్ నిమిషం నుంచి బయటకు పోతున్నాయి తప్ప ఓకే ఈ కాళేశ్వరం దగ్గర నుంచి రాలేదు, ఎక్కడి నుంచి రాలేదు. అంతా కూడా సమస్య మనీ పరిష్కారం కావాలంటే డబ్బును దుర్వినియోగం చేయడానికి రైట్ రైట్ ముచ్చంజయ్ గారు రేపు ఎలాగో శాసనసభలో పెడతారు కాబట్టి అంశాలకు సంబంధించి మహేందర్ గారు ఫైనల్ గా 1 minute కంక్లూడ్ చేయండి. శరత్ గారు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక జల విధ్వంసం ఏదైతే ఉందో దానికి పరిష్కారం కావాలంటే ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పాటు అధికారుల నిర్లక్ష్యం జరుగుతుంది కాబట్టి దీనికి జల వనరుల సంరక్షణ ఒక చట్టం తీసుకొచ్చి ఈ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పగుళ్ళు కానీ లేకపోతే ఈ కొట్టకపోవడం కానీ లేకపోతే బ్లాస్టింగ్లు కానీ లేకపోతే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో జరగకుండా ఆంధ్రతో మన వాటా మనం సాధించుకోవాలంటే అన్ని పార్టీలు ప్రజలందరూ ఒకే మాట మాట్లాడాలి. అదే ఆ పాలసీ ఒకటి చేసి ఆ మాట మాట్లాడదాం మనం. ఒక మాట మాట్లాడితే తెలంగాణ సాధించడానికి ఒక మాట ఎట్లా మాట్లాడినాము. రాఘవచారి గారు రాష్ట్ర ప్రయోజన అంశాలు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల అంశం కాబట్టి మనం డిస్కషన్ చేద్దాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ మహేందర్ గారు కంప్లీట్ చేయండి. బీజేపీ పార్టీలకు ఎంపీలకు దయచేసి చెప్పి మేము వేసినటువంటి ఇన్వెస్టిగేషన్ల మీద పర్మిషన్ ఇవ్వమని చెప్పి దయచేసి మీరు విజ్ఞప్తి మేము మీకు చేస్తా ఉన్నాం. దయచేసి కాళేశ్వరం దాని మీద అది చేయడానికి అవకాశం చెప్పండి. మృత్యుంజయ్ గారు ఒక్క చిన్న పని. రాఘవచారి గారు ప్రభుత్వానికి ఏం సజెషన్ ఇవ్వబోతున్నారు? కీలకంగా ఒక విషయం ఏంటంటే సార్, ఆంధ్ర వాడుకుంటున్న నీళ్లు మనం వాడుకోవడం లేదు. కొత్తగా ఆంధ్ర ప్రతిపాదనలు చేస్తున్న బనకచర్లలు ఇంకోటి మనం చేయడం లేదు. మనకు ఒక ప్రణాళికే లేదు. దయచేసి తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ కూడా తెలంగాణ కోసం ఒక సమగ్ర జల విధానం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే జల సంరక్షణ కాదండి, మన వాటా సాధన కోసం కీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఒక మాట మాట్లాడి, కాంగ్రెస్ ఒక మాట మాట్లాడి, బీఆర్ఎస్ ఒక మాట మాట్లాడి, ప్రజలు ఒక మాట మాట్లాడితే కుదరదు. కనుక ఆంధ్రప్రదేశ్ ఇవాళ వాడుకుంటున్న దాంట్లో 1000 వంతు కూడా మనం వాడుకోవడం లేదు, తీసుకోవడం లేదు. వ్యవస్థలు లేవు, మనకు కాలువలు లేవు, ప్రాజెక్టులు లేవు, నిర్మాణాలు లేవు. ఒక మాట మృత్యుంజయ్ గారు వస్తాను, మృత్యుంజయ్ గారు మీ దగ్గరకు వస్తాను. కానీ ఇక్కడ రాఘవచారి గారు ఇక్కడ పోలవరం బనకచర్ల ఇష్యూ ఒకటి, 2 లేదా పోలవరం నల్లమల్ల సాగర్ ఈ 2 అంశాలు ప్రత్యామ్నాయంగా తీసుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా దీన్ని ఎదిరించేటువంటి పరిస్థితి ఉందంటారు సార్. తెలంగాణ ప్రభుత్వము మొత్తంగా జిల్లాల వారీగా, కాన్స్టిట్యున్సీల వారీగా అసలు ఎంత ఎకరాలకు నీటి వసతి కలిగిందో, వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒక వైట్ పేపర్ కావాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటి? అది చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒకే వాయిస్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు జరిగిన పరిణామాలు బ్లాక్ లిస్ట్ లో పెట్టి భవిష్యత్తులో వాళ్ళ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇయ్యద్దని చెప్పి భారతీయ జనతా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏ జిల్లాకు అవసరమైన నీళ్లు ఆ జిల్లా సోర్సెస్ నుంచి తీసుకొని తెలంగాణ నీటి అవసరాలు తీరుతా ఉంటారు. ఏ జిల్లాకు అవసరమైన నీళ్లు ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇవ్వాలి అంటే ఏమిటి సోర్సు? జూరాల, శ్రీశైలం ఇక్కడి నుంచి తీసుకోవాలి. నల్లగొండకు నీళ్లు ఇవ్వాలి, నాగార్జున సాగర్, శ్రీశైలం SLBC టన్నెల్ వాటర్ తీసుకోవాలి. పైన ఎగువ నుంచి ఇచ్చుకుంటూ రావాలి. సార్ ఇప్పుడు నేను చివరిగా ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఒకటి మొన్న గత 4 మాసాల కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభవన్ ఏదైతే కేసీఆర్ కట్టిన ప్రజాభవన్ ఉన్నదో ఆ ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలను, ఎంపీలను, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని ఆహ్వానించి పొద్దుటి నుంచి పొద్దుగా దాకా దాని మీద చర్చ చేద్దాం రమ్మని పిలిస్తే ఒక్క ఎమ్మెల్యే రాడు. తర్వాత అసెంబ్లీకి చర్చ చేద్దాం రమ్మని ప్రతిపక్ష నాయకుడిని రమ్మంటే ప్రతిపక్ష నాయకుడిని గెలిచిన తర్వాత కూడా ఆయన అసెంబ్లీ ముఖం చూడడు. ఎక్కడో ఒక జాల కూర్చుంటే ఆయన ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఓహో ఆహా అని అందరు దెబ్బలు తడుచుకొని అయిపోయింది లేచిపోయింది అని ఆయన మాట్లాడుతారు. తర్వాత ఈ జలవనరుల విధానాన్ని గురించి ఒక బ్రహ్మాండమైనటువంటి పేపర్, వైట్ పేపర్ ఇచ్చినామండి. ఇప్పుడు తెలంగాణ జల విధానం పేరు మీద ఇప్పుడు ప్రభుత్వం 2 సంవత్సరాలుగా చేసినటువంటి కార్యక్రమాలు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు తీసుకొచ్చింది కేసీఆర్ గారు? దీనికోసమే కదా. వలస జిల్లా పోవద్దు, తర్వాత ప్రజలు అక్కడ ప్రజలందరూ కడపలు దాటే కానీ అన్నట్టున్నది. మీరు
కాళ్ళు కడపల్లో కానీ చేతులు తంగేళ్ళు చెప్పండి, నేను రాసుకోండి. ఓకే 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 రైట్ రైట్ శ్రీనివాసరెడ్డి గారు 490 ఓకే ఎస్ ఎస్ మృత్యుంజయ్ గారు ఒక్క నిమిషం మృత్యుంజయ్ గారు 9849059935. ఓకే ఓకే రైట్ మృత్యుంజయ్ గారు డిస్కషన్ చేద్దాం. శ్రీనివాసరెడ్డి గారు ఓవరాల్ గా మాత్రం రేపు జరగబోయేటువంటి శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం మాత్రం లాస్ట్ 10 years కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద చర్చించబోతుంది. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఎలాంటి సలహాలు ఇవ్వబోతున్నారు? ఓకే మృత్యుంజయ్ గారు ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళు పేపర్ చదువుకోమనండి, అసెంబ్లీలో కూడా అందరికి ఇచ్చినామని. ఓకే శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ జల విధానం సంబంధించి గత 10 ఏళ్ళు ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు 2 ఏళ్లలో ఓకే మృత్యుంజయ్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం రైట్ 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 మృత్యుంజయ్ గారు రైట్ రైట్ ఒక్క నిమిషం చివరిగా చెప్తా. ఇవాళ తెలంగాణ కౌలు తెలంగాణ రైట్ 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 మృత్యుంజయ్ గారు రైట్ రైట్ ఓకే నిరుద్యోగులు మీరందరూ కలిసి మీరు తెలంగాణ రచయితలు, తెలంగాణ కవులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు, ఏనాడు తెలంగాణ పాట గజ్జగట్టి పాడినటువంటి వాళ్ళందరూ కలిసి ఒక సమావేశం మీరే అన్ని పార్టీలను విలువరి. ఇవాళ తెలంగాణ అంటేనే భయపడిపోతున్నట్టు ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు రేపు ఎలాంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది? టీఆర్ఎస్ రోల్ ఏంటి దాంట్లో? ఒక్క నిమిషం రాఘవాచారి గారు ఒక్క నిమిషం ఏ సార్ శ్రీనివాసరెడ్డి గారు సార్ చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు. సార్ శ్రీనివాసరెడ్డి గారు రేపు శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ముందుకెళ్లబోతుంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎలాంటి కీ రోల్ పోషించబోతుంది? రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కడుతూనే ఉంటాం. తర్వాత వారు ఏ సమాధానం అడిగినా మేము దానికి చెప్పడానికి రెడీగా ఉన్నాం. తర్వాత మా యొక్క నాయకులు తర్వాత అన్ని రంగాల్లో తర్వాత అన్ని విషయాల్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఈరోజు చూస్తా ఉన్నాంగా, గతంలో అనేక ప్రజెంటేషన్ పెట్టిరు, ఎక్కడన్నా ఉన్నారా దానికి నెగ్గి ఉన్న రాళ్ళు? ఎక్కడైందంటే ఎంతసేపు మాటలు మాట్లాడాలి, తర్వాత కాలం దొరుకుకోవాలన్న ఉద్దేశం తప్ప మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తుండే ప్రజల దృష్టిని మళ్లించడం కోసం, ప్రజలని ఏమార్చడం కోసమే తను ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో అవి అమలు చేయలేక చేతగాక ప్రతిరోజు ఒక లీక్ ఇచ్చుకుంటా, తర్వాత చిట్ చాట్ చేసుకుంటా, దమ్ముంటే పెట్టమను, ప్రెస్ మీట్ పెట్టి చెప్పమను. అది ఇప్పుడు అసెంబ్లీ హరీష్ రావు గారు మాట్లాడారు కదా, మాట్లాడిన దానికి ఏమైనా చెప్పిన ఎక్కడైనా సమాధానం చెప్పిరా? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మా ముఖ్యమంత్రి కావచ్చు, చెప్పిండు ఎక్కడన్నా మాట్లాడిండా? చెవులు వినరావా? నిన్నటి నుంచి అసెంబ్లీలో ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, తర్వాత అసెంబ్లీ కొరకు మేము అసెంబ్లీ కొరకు అసెంబ్లీ ప్రత్యేకంగా దీని మీద చర్చ చేద్దాం రమ్మని ఆహ్వానిస్తుంటే మనకు ఆనాడు మొత్తం మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా శాసనసభ సమావేశాలు పెట్టినటువంటి నేపథ్యంలో సో ఈ చర్చ ఎంతవరకు వెళ్ళిపోతుంది? మరి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశం ప్రధానంగా తీసుకున్నారు కాబట్టి సో చర్చ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం కూడా పరిశీలిద్దాం. నాతో పాటు ప్యానెల్ లో పార్టిసిపేట్ చేసినటువంటి రాఘవాచారి గారికి, మహేందర్ రెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మృత్యుంజయ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద తెలంగాణలో మాత్రం నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశంతో మరోసారి సెంటిమెంట్ రాబోతుందా? కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి అంశంలో శాసనసభలో రేపు ఎలాంటి చర్చ జరగబోతుంది? సో శాసనసభలో చర్చ జరిగేటువంటి సందర్భంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పాత్ర ఎలా పోషించబోతుంది? గత 10 ఏళ్ల హయాంలో నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఏంటి? ఈ 2 ఏళ్ల పాటు సాగుతున్నటువంటి తంతులో నీటిపారుదల రంగానికి ఎంతవరకు ప్రాధాన్యత ఇచ్చారు? సో ప్రభుత్వాలు ప్రతిపక్షం కలిసి ఎలాంటి చర్చ చేసి ప్రజల అభిప్రాయానికి మరి ముఖ్యంగా ప్రజల అవసరాలకు తీరే విధంగా ఎలాంటి తీర్మానం చేయబోతున్నారు? మనం కూడా వేచి చూద్దాం. ఇది వాటి మెగా డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.